Hi friends, welcome to Tech News episode 13-17. ఈరోజు డేట్ 15th November 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్లో మీకు ఒక రెండు సూపర్ లూట్ డీల్స్ చెప్తాను. దాంట్లో రెండు కూడా సేమ్ బ్రాండే, వాల్ బ్రాండ్కి సంబంధించింది. ఒకటి మసాజర్ ఉంది, రెగ్యులర్గా 2399 ఉంటుంది. అండ్ ఈరోజు అమెజాన్లో ఒక భారీ లూట్లో ఉంది, 699 రూపీస్కి అవైలబుల్గా ఉంది. వెరీ రీసెంట్ ప్రైస్ కూడా 2200 దాకా ఉంది. సో ఎక్సలెంట్ డీల్లో ఉంది, ఒక లుక్ అయితే వేయండి. అదే బ్రాండ్కి సంబంధించిన ఒక ట్రిమ్మర్ ఉంది, మల్టిపుల్ హెడ్స్ వచ్చేది. ఇది మీకు రెగ్యులర్గా 1499 ఉంటుంది. అండ్ ఇది ఈరోజు మీకు 599 రూపాయలకు ఉంది. ఇది కూడా అమెజాన్లోనే ఉంది. రెండు లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. రెండు కూడా యాక్చువల్గా మోర్ దాన్ 50% లూట్ డీల్ అవైలబుల్గా ఉన్నాయి. ఒక లుక్ అయితే వేయండి. ఇంకా నెంబర్ ఆఫ్ డీల్స్ ఉన్నాయి అండ్ షార్ట్ టైం డీల్స్ కూడా వచ్చిపోతున్నాయి. నిన్న కూడా సోఫా సెట్లు భయంకరమైన లూట్స్ వచ్చినాయి. ఇలా చాలా వరకు వస్తుంటాయి. కొంచెం యాక్టివ్గా ఉండాలి. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లోను, డిస్క్రిప్షన్లోను, ఇక్కడ QR కోడ్లో కూడా ఉంటుంది. ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. యాక్చువల్గా మ్యాచ్ ఇప్పుడు దాకా చూసి కొంచెం కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశాను టెక్ న్యూస్. ఎవరైతే మ్యాచ్ చూస్తున్నారో మన టెక్ న్యూస్ కూడా ఒకసారి చూడండి. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి నథింగ్ ఒక సూపర్ అప్డేట్ని తీసుకొచ్చింది అండ్ ఒక సూపర్ ఫీచర్. ఇంతవరకు ఏ ఆండ్రాయిడ్ కంపెనీ చేయలేని ఒక ఎక్స్పెరిమెంట్ని అండ్ ఫైనల్గా వీళ్ళు సాధించారు. ఐ మెసేజ్ సపోర్ట్ని నథింగ్ ఫోన్ 2కు తీసుకొచ్చారు. అండ్ ఇది ప్రజెంట్గా ఓన్లీ నథింగ్ ఫోన్ 2కు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అండ్ సూన్ నథింగ్ ఫోన్ మనకు కూడా వీళ్ళు ఒక అప్డేట్ రూపంలో యాడ్ చేసే అవకాశం ఉంటుంది. నవంబర్ 17 నుంచి ఇది మీకు ప్లే స్టోర్లోకి అవైలబుల్గా రానుంది. అండ్ నథింగ్ ఫోన్ 2లో మాత్రమే ప్రజెంట్గా ఈ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇది ఒక సూపర్ ఫీచర్. డైరెక్ట్గా మీరు యాపిల్ ఫోన్స్కి ఐ మెసేజ్ సపోర్ట్ని అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒక ఎక్సలెంట్ అప్డేట్ అనమాట. ఇది యాక్చువల్గా వీళ్ళు ఒక కంపెనీతో కొలాబరేషన్తో తీసుకొచ్చారు, సన్ బర్డ్ అనే కంపెనీతో. ఎనీవేస్, ఆండ్రాయిడ్ ఫోన్స్లో ఐ మెసేజ్ సపోర్ట్ తీసుకురావడం అంటే ఇది ఒక పెద్ద న్యూస్ అనే చెప్పాలి. నెక్స్ట్ మనకి లావా నుంచి. లావా 2023లో లాంచ్ చేసిన వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్స్లో మన ఇండియాలో అండర్ 20,000 రూపీస్లో ఉండేది లావా అగ్ని 2. ఈ లావా అగ్ని 2 అఫ్కోర్స్ బాగుంటుంది ఫోను. అండ్ దీంట్లో కూడా ఒకటి చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. హీటింగ్ లాంటివి కొన్ని ఉన్నాయని విన్నా. అండ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అంటే లావా నుంచి మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము. అండ్ దీని నుంచి ఇంకొక ఫోన్ రాబోతుంది. ఇది కూడా లావా అగ్ని 2ఏ, కాకపోతే దీని పేరు లావా అగ్ని 2S అట. ఈ ఎస్ అంటే స్నాప్డ్రాగన్ ఏమో, మేబీ మీడియాటెక్తో ఉన్న ప్రాబ్లం వల్లనే ఆ హీటింగ్ ఇష్యూస్ లాంటివి వస్తున్నాయి కదా. వీళ్ళు ఒక స్నాప్డ్రాగన్ వేరియంట్ని తీసుకురాబోతున్నారేమో. అది కూడా ఈ మంత్లోనే లాంచ్ చేయబోతున్నారట. ఇది పెద్ద న్యూస్ అనే చెప్పాలి. లావా అగ్ని 2 చాలా మంచి హార్డ్వేర్ని ఆఫర్ చేస్తుంది. అది ఇప్పుడు స్నాప్డ్రాగన్తో వచ్చింది అనుకోండి, ఇది ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్ నుంచి ఒక పెద్ద డ్రాబ్యాక్ అండ్ ఒక పెద్ద బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇక మీద మీరు వాట్సాప్లో బ్యాకప్ అన్లిమిటెడ్గా పెద్ద తట్టలు మీరు పెట్టుకోవడానికి ఉండదు. ఎందుకంటే ఇక మీద అన్లిమిటెడ్ స్టోరేజ్ ఫర్ వాట్సాప్ కట్ చేస్తున్నారు. గూగుల్ స్టోరేజ్లో మీకు అన్లిమిటెడ్గా ఉండదు అనమాట. ఇక వాట్సాప్కి డిసెంబర్ 2023 నుంచి ఈ ఫీచర్ని వీళ్ళు తీసేస్తున్నారు. ఇక మీద మీరు బ్యాకప్ చేసుకుంది గూగుల్ క్లౌడ్లోనే ఉంటుంది, అంటే గూగుల్ డ్రైవ్లోనే ఉంటుంది. మనకున్న లిమిట్ ఎంత? 15 GB కదా. ఈ 15 GBలోనే మీరు వాడుకోవాలట. ఇక మీరు మీ డేటా ఎంతమంది ఫొటోస్ అవన్నీ మీరు స్టోర్ చేసుకున్నారు కదా, అవి ఉంటాయి. అండ్ ఇది వాట్సాప్ కూడా యాడ్ అవుద్ది. ఒకవేళ మీ వాట్సాప్ డేటా మోర్ దాన్ 1 GB, మోర్ దాన్ 2 GB ఉందనుకోండి, వాళ్ళకు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో నా వాట్సాప్ బ్యాకప్ అరౌండ్ 2 GB ఉంటుంది. మీది ఎంత ఉందో కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. నెక్స్ట్ మనకి పోకో నుంచి ఒక బిగ్ న్యూస్ ఏంటంటే, పోకో X6 సిరీస్ వెరీ సూన్ మన ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీటికి సంబంధించిన కొన్ని సర్టిఫికేషన్స్ అయితే తీసుకుంది. పోకో X6 అలాగే పోకో X6 Pro, ఈ రెండు ఫోన్స్ మనం వెరీ సూన్ చూసే అవకాశం అయితే ఉంటుంది. యాక్చువల్గా పోకో X6 ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు రెడ్మీ నోట్ 13 సిరీస్లో ఉన్న ఫోన్స్ని రీబ్రాండ్ చేస్తారు. పోకో X6 ఈజ్ ఈక్వల్ టు చైనీస్ రెడ్మీ నోట్ 13 అయ్యి ఉండొచ్చు. అండ్ ఈరోజు ప్యారలల్గా చైనాలో ఒక కొత్త ఫోన్ అనేది స్క్రీన్ మీదకి వచ్చింది. ఇక్కడ మీరు మన స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. దీని పేరు రెడ్మీ నోట్ 13R Pro. దీనికి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరా బంప్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎక్కడో చూసినట్టుంది సీనా కదా. ఇదేంటంటే పోకో X ఫ్యామిలీలో మనకి పెద్ద బంప్ వస్తుంది కదా, సేమ్ అదే డిజైన్తో ఉంది కదా. సో ఇక్కడ ఏదైతే చైనాలో కనిపిస్తున్న రెడ్మీ నోట్ 13R Pro ఏదైతే ఉందో, దీన్నే మేబీ మన ఇండియాలో పోకో X6 Pro అనే పేరుతో వీళ్ళు లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ iPhone 14 సిరీస్ని లాంచ్ చేసినప్పుడు శాటిలైట్ ఎమర్జెన్సీ ఫీచర్ ఉంది కదా. సో దీన్ని వీళ్ళు 2 years పాటు ఫ్రీగా ఆఫర్ చేస్తామని చెప్పారు. అండ్ ఇప్పుడు దీనికి ఒక 1 year అడిషనల్గా యాడ్ చేస్తున్నారు. బట్ రిమెంబర్, ఇది ఓన్లీ US కోసం మాత్రమే. అమెరికాలో ఉండేవాళ్ళు, మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్
ఎవరైనా ఐఫోన్ 14 సిరీస్ వాడుతుంటే ఈ ఎమర్జెన్సీ SOS ఫీచర్ అనేది శాటిలైట్ బేస్డ్ ఇంకొక 1 year అడిషనల్గా ఉంటుందని చెప్పండి. అలాగే ఇప్పుడు అమెరికాలో ఉంటున్న మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంకొక విషయం కూడా చెప్పండి. ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్ అనేవి వచ్చేసినాయి అండ్ హ్యూజ్ డిస్కౌంట్స్. అండ్ నాకు తెలిసి యూఎస్లో ఎక్కువ డిస్కౌంట్స్ వచ్చే టైం కూడా ఇదే అనుకుంటా కదా, ఈ బ్లాక్ ఫ్రైడే ఆఫర్స్. అండ్ గూగుల్ ఫోన్స్ మీద మాత్రం భయంకరమైన డిస్కౌంట్స్ ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ యాపిల్ ఫోన్స్ మీద కూడా ఉంటాయి. అండ్ అన్ని రకాల ప్రొడక్ట్స్ మీద కూడా అక్కడ ఎలక్ట్రానిక్స్ మీద భయంకరంగా డిస్కౌంట్స్ ఉంటాయి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో అమెరికాలో ఉంటున్నారో వాళ్ళకి ఒకవేళ వాళ్ళు రీసెంట్ టైంలో ఏమైనా వచ్చే అవకాశం ఉంటే, వెరీ సూన్ ఫ్యూచర్లో వచ్చే అవకాశం ఉంటే మీకోసం ఏదైనా ప్రోడక్ట్ తెప్పించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి, అది ఇండియాలో సర్వీస్ అవైలబుల్గా ఉంటే. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా మంచి వాళ్ళు అంటే నమ్మకస్తులు ఉంటే చెప్పండి. ఉంటారు ఫ్రెండ్స్ కొంతమంది హెల్ప్ చేయమంటే చేయనే చేయరు. సో నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ S24 ఫ్యామిలీలో మనకి అప్కమింగ్ ఫోన్స్లో మీకు లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, ఈ లాక్ స్క్రీన్లో షార్ట్ కట్ మనకి కెమెరా ఉంటుంది కదా ఒకవైపు, ఈ కెమెరా ప్లేస్లో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ షార్ట్ కట్ని యాడ్ చేయబోతున్నారట. అంటే ఒకవైపు కెమెరా ఒకవైపు ఇన్స్టాగ్రామ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ నుంచి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఇక మీద మీరు కాల్ రికార్డింగ్ ప్రాబ్లమ్స్ అస్సలు ఫేస్ చేయరు. ఆ అనౌన్స్మెంట్ అనేది ఇక రాదనమాట. గూగుల్ ఫోన్కి ఒక హ్యూజ్ అప్గ్రేడ్ని నిన్న ఒక అప్డేట్ రూపంలో యాడ్ చేశారు. మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి మీ గూగుల్ ఫోన్ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో దీన్ని మీరు అప్డేట్ చేసుకోవాలి. వన్స్ అప్డేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కాల్ రికార్డింగ్ ఫీచర్స్లోకి వెళ్ళండి. అక్కడ మీకు లాస్ట్లో ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడండి. నేను పొద్దున ఒక షార్ట్ వీడియో చేశాను, ఆ షార్ట్ వీడియో క్లియర్గా చూడండి, మీకు ఒక అర్థం అవుతుంది. అండ్ ఆ షార్ట్ వీడియో లింక్ కూడా ఇక్కడ కార్డ్స్లోనూ ఫస్ట్ కామెంట్లో కూడా ఉంటుంది. సో దీన్ని వన్స్ మీరు ఎనబుల్ చేసుకుంటే దిస్ కాల్ హ్యాస్ బీన్ రికార్డింగ్ సంథింగ్ ఏదో వస్తుంది కదా, ఇక మీద అది రాదనమాట. ఒక చిన్న బీప్ సౌండ్ వస్తుంది. ఈ బీప్ సౌండ్ వచ్చినప్పుడు కూడా ఏం చేయాలనేది నేను మీకు ఒక ఫన్నీ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ షార్ట్ చూడండి, అది మీకు ఒక ఫుల్ క్లారిటీ అయితే ఇస్తుంది. బట్ ఎవరైతే గూగుల్ ఫోన్ డిఫాల్ట్ డైలర్ లాగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇది ఒక ఎక్సలెంట్ అప్డేట్ అనమాట. దీని మీద ఒక లుక్ అయితే వేయండి అండ్ మీ ఫోన్లో ఉన్న గూగుల్ డైలర్ యాప్ని అర్జెంటుగా అప్డేట్ చేసుకోండి. సో ఇక ఈరోజు యాప్ ఆఫ్ డే కూడా మీకు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ ఉంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే టెక్నోస్ ఇలా నించోని రికార్డ్ చేస్తే బాగుందా, కూర్చొని రికార్డ్ చేస్తే బాగుందా, కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేయండి. ఏదైనా చేంజెస్ కావాలంటే సలహాలు ఫీడ్బ్యాక్ రూపంలో ఇవ్వండి కామెంట్స్లో. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.